వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. టెన్త్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ జ్ఞాపికలను అందజేసిన ఎస్టీయూ వారు. నూర్ షా వలీ దర్గా ఉరుసు ఏర్పాట్లు పూర్తి. పరిసలో ఆకర్షణీయంగా నిలిచిన జోడెద్దులు, వీటి విలువ 5 లక్షలు. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి కాపాడిన పోలీసులు. వార్తల వివరాలు. చిత్తూరు జిల్లా సచివాలయం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ సంబంధిత అధికారులతో మామిడి సేకరణకు ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లాలో మామిడి పంటలు దిగుబడిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డీడీ రామాంజనేయులు, వ్యవసాయ శాఖ జేడీ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి పంటకు ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఉద్యానవన పంటలపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మామిడి పంట పరిస్థితి, మామిడి గుజ్జు పరిశ్రమలలో నిల్వ ఉన్న మామిడి గుజ్జు మరియు ప్యాకింగ్ మెటీరియల్ లభ్యత గురించి ఆరా తీశారు. ఆర్కేవీవై పథకం అమలులో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 50 లక్షల రూపాయల బడ్జెట్ను ఖర్చు చేయమని ఆదేశించారు. Farmers subsidy problems మనం లేకపోతున్నాం because they are not able to put credit by themselves. So then Dwakra నుంచి మనం లోన్ తీసుకుంటే request the team to work on this 20 crore ఏమవుతుంది, మీరు 6 crore 7 crore మేము కవర్ ఇచ్చేస్తారు. మీకు మిగులుతుంది 14 కోట్ల రూపాయలు. ఆ 14 కోట్ల రూపాయలకి ఏమో బేసిక్లీ షార్ట్ కట్ వే ఉంటుంది. ఏమి టార్గెట్స్ ఉన్నాయి అది అచీవ్ అవుతాయి. సో డీడీ గారు యూ హ్యావ్ టు అది డిస్కషన్ చేస్తే దెన్ ఐడియాస్ వస్తాయి. ఐఎమ్ సేయింగ్ ఎ వెరీ సింపుల్ థింగ్. 5 కోట్ల రూపాయలు మీకు మిగిలింది. విజిట్ సమ్ పండాల్స్ ఆల్సో అండర్స్టాండ్ ద ఇష్యూ హ్యాపెనింగ్ విత్ ద పీపుల్ హియర్. క్లారిటీ వస్తుంది. ఎంఐడిహెచ్ గురించి సార్, చౌడపల్లిలో అయితే సార్ మనం ఇయర్ అంటే మనకి టార్గెట్ యాక్చువల్గా ఇవ్వరు సార్, కానీ అయినా 5,000 ఇయర్ వేయించాము సార్. లాస్ట్ ఇయర్ కూడా 4,000 వేయించాము సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 హెక్టేర్స్ స్టేట్ నుంచి ఇస్తే 1035 హెక్టేర్స్ మాత్రమే చేయబడుతుంది. 8.6 crore మండల్ వైజ్గా 2 చేయాలి. ఇయర్ ఎక్సెస్ టార్గెట్ మనం చేయడం. 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను పొంగనూరు మండల విద్యాశాఖ అధికారులు నటరాజరెడ్డి, రెడ్డి నర్సెట్లు అభినందించారు. పట్టణంలోని స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో మండల విద్యాశాఖ మరియు ఎస్టీయూ ఆధ్వర్యంలో బుధవారం అభినందన సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, అలాగే ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను సన్మానించి విద్యార్థులకు మెమెంటో, మెడల్, సర్టిఫికేట్, ఫైల్ ద్వారా సత్కరించడం జరిగింది. అనంతరం శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నందు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ సాధించడానికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారని, అలాగే ప్రభుత్వం వారు 100 రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేశారని తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య మరియు నైతిక విలువలు కలిగిన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినందుకు ఉపాధ్యాయులను మరియు ప్రధాన ఉపాధ్యాయులను మెచ్చుకోవడం జరిగింది. 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు అన్ని ఉన్నత పాఠశాలల్లో స్పెషల్ తరగతులు నిర్వహించి వారిని కూడా పాస్
పాస్ అయ్యేందుకు తగిన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, స్టేట్ సెక్రటరీ మోహన్, మండల అధ్యక్షులు బుడ్డన్న, జనరల్ సెక్రటరీ తులసీదాస్, ఆర్థిక కార్యదర్శి సుధాకర్, డివిజన్ కన్వీనర్ శ్రీరాములు రెడ్డి, జిల్లా నాయకులు మంజునాథ్, నరేంద్ర, వెంకటరెడ్డి మరియు ఉపాధ్యాయ సంఘ నాయకులు కృష్ణమూర్తి, శ్రీనివాసులు, శంకర్, దేవ, ప్రసాద్ బాబు, గంగరాజు, శ్రీధర్, లోకేష్, వెంకటరమణారెడ్డి మరియు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు పాల్గొన్నారు. ఇంటి దగ్గర దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తా వస్తే అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మనకి తెలుగులో సాధనమున పనులు సమకూరు తరులోన అనే విధంగా అంటారు. మనకి వేమైన పద్యాల్లో సాధనమున పనులు సమకూరు తరులోన అనే విషయాలు చెప్తారు. అంటే నువ్వు చదవంగా దాంట్లో నీకు ప్రాక్టీస్ చేసే దానివల్ల నీకు దాంట్లో క్వాలిటీ పెరుగుతుంది, మర్చిపోకుండా ఉంటావు. ఆ ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు చెప్పించేటువంటి చదువుని ఇంటి దగ్గర ఏ తల్లిదండ్రులు అయితే ఆ విద్యార్థికి ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఇప్పిస్తాడో ఆ విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకున్నారు, వారు మాత్రమే పాఠశాలలో మొదటి స్థానంలో రాగలిగినారు. ఫస్ట్ వస్తారనేటువంటి భావన కొద్దిమందిలో ఉంటుంది, అది తప్పు. సంపద ఉండే వారికి చదువు తగ్గుతుంది, సంపద లేనిటువంటి వారికి చదువు బాగా వస్తుంది. కారణం ఏమిటంటే వారికి వినయము విధేయత ఉంటుంది, నేను చదవాలనేటువంటి తపన ఉంటుంది, వాడు చదువుతాడు. ఎవడైతే ఆ యొక్క ఉద్దేశంతో చదువుతాడో వారికి మంచి మార్కులు అనేవి వస్తాయి. ఆటో రిక్షాతో లేని వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క కూతురికి కూడా వచ్చింది. అంటే అటువంటి వారికి ఎవరికైనా వస్తుంది. ఇక్కడ మనకి ప్రభుత్వ పాఠశాలలో చదవతా ఉండేటువంటి విద్యార్థులు కూడా ప్రైవేట్ చదువు చెప్తున్నారు. ఆ చదువు చెప్పేటువంటి దాంట్లో బేసిక్స్ వేసి ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా అప్లికేషన్ టైంలో ఇచ్చినా కానీ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు చక్కగా చదువుతారు. వీరు ఇక్కడ 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఇంకా మండలంలో మొదటి కార్యక్రమం. ఎందుకంటే వారి పాఠశాల స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయులు రిజల్ట్ వచ్చిన రోజునే విద్యార్థులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా మనము పాఠశాల ముందర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలతో పాఠశాలలో మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు అని అలాగే 500 పైన మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు కావచ్చు, పాస్ పర్సెంటేజ్ కావచ్చు, ఇలా వివిధ రకాలుగా వినూత్నంగా ప్రతి పాఠశాలలో కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ పాఠశాలను ప్రమోట్ చేసే కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధతో సొంత డబ్బులు వెచ్చించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలను పబ్లిక్ లైఫ్ తీసుకెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎస్టీయూ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు ఇంత మంచి ఫలితాలు వచ్చినాయంటే కేవలం ఏ ఒక్కరి చేతుల్లో లేదు. అటు మండల స్థాయి నుండి మండల అధికారులు కావచ్చు, అలాగే 100 days యాక్షన్ ప్లాన్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వము, అలాగే ఆ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు ఆ ప్లాన్ ప్రకారము హాజరై చక్కగా చదువుకున్నటువంటి విద్యార్థులకు వాటిని ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ సమన్వయకర్తలుగా ఉన్న సిఆర్పీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సమన్వయంతో పనిచేస్తేనే మనకు ఇంత మంచి ఫలితాలు వచ్చాయి. ఏ ఒక్కరూ బ్యాలెన్స్ తప్పినా కానీ ఫలితాలు వేరే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం మన పాఠశాలలో, మన ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్స్ వస్తుంది. వారికి ఇన్స్పిరేషన్గా మా పిల్లలకి మా ఎస్టీయూ తరఫున వారికి జీవ కార్యక్రమాలను నిర్ణయించుకుని మా మండల విద్యాశాఖ అధికారులతో అప్రోచ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్యంగా సార్ ఇక్కడ మన ఆల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, మన మండలంలో ఉండే హెడ్ మాస్టర్స్ సార్, మన మండలంలో ఉండే హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మేము మా ఎస్టీ యూనిట్ తరఫున ప్రతి స్కూల్కి అత్యంత నిష్ణాతులైన ఉపాధ్యాయులు తయారు చేసిన బుక్స్ ప్రతి స్కూల్కి పోయి ఇచ్చినాం. ఈ ప్రైవేట్ స్కూల్లో ఏమంటే 50 మంది స్ట్రెంత్ ఉంటే ఒక దాంట్లో 10 మంది చదువుతారంటే ఆ 10 మందినే ఎంకరేజ్ చేస్తారు. 60 మందిని వదిలేస్తారు. వాళ్ళు ఆ 10 మంది మార్క్స్కే చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ సార్ వాళ్ళు అక్కడ కాదు, వెనక్కి పోయినావు, నువ్వు ఎందుకు వెనక్కి పోయినావు, నువ్వు పక్కన వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఊర్లో ఒక అబ్బాయి స్కూల్కి రెగ్యులర్గా వచ్చేవాడే కాదు, వాడు ఫెయిల్ అయిపోతాడు. అట్లా వరకు 400 మార్కులు అవ్వచ్చు. ఒక్కడిని కూడా ఇచ్చేయకుండా అందరినీ బాధ్యత తీసుకొని చాలా కష్టపడినారు మా సార్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పోయినా మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, 584 యాస్కులు జడ్పీహెచ్ఎస్ సర్వంగా చెప్తున్నారు. కాబట్టి పొంగనూరు మండల ఎస్టీయు ఆధ్వర్యంలో ఎస్ఎస్సి ఫలితాల్లో మండలంలో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్టీయు అనేది ఒక ఉద్యమంలోనే కాకుండా విద్యాభివృద్ధిలో మంచి ఫలితాలు సాధించడానికి కూడా ఉపాధ్యాయులు బాగా కృషి చేస్తారు. మా సంఘం ఎస్టీయు సంఘము. సో ఈ ఎస్టీయు సంఘం తరఫున పొంగనూరు మండల శాఖ తరఫున ఈరోజు 10వ తరగతి విద్యార్థులకి అభినందన సభ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు. శ్రీ మాణిక వరదరాజ స్వామి దేవస్థానాల వారి ఎద్దుల పరస పొంగనూరులో జరుగుతోంది. ఈ పరస పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపాన గల మఠంగడ్డలో మే 21వ తేదీ వరకు జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆవులు, ఎద్దులను విక్రయించడానికి కొనుగోలు చేసేందుకు రైతులు వచ్చారు. పొంగనూరులో జరిగే ఈ ఎద్దుల పరసకు ఎంతో గొప్ప పేరుంది. ఈ ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జోడెద్దుల విలువ అక్షరాల 5,50,000 రూపాయలు. వీటిని విక్రయించేందుకు సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి వెంకటేష్ అనే రైతు పరసకు తీసుకొచ్చారు. తమ ఇంటిలో పుట్టి పెరిగినవుగా ఆయన చెప్పాడు. ఈ ఎద్దుల వయసు 6 సంవత్సరాలుగా రైతు చెప్పారు. అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ఇతర జిల్లాల నుంచి పలు జాతికి చెందిన ఎద్దులను తీసుకొచ్చారు.
బుధవారం ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రాజెక్టు గురించి రైతులకు రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. రెవెన్యూ శాఖకు సహకరించాలని కోరారు. గురువారం నుంచి రీసర్వేలు గ్రామంలో చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వెంకటరెడ్డి, మనోహర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, గంగులప్ప, రెడ్డప్ప, విశ్వనాథ్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈరోజు చదల గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామ సభ జరపడం శుభదాయకము. మన చదల గ్రామంలో భూముల గురించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేసేదాని కోసం గవర్నమెంట్ ఇది ఆలోచించి రీసర్వే ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాం జనవరిలో జరగాల్సింది, అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఈ దినం మళ్ళా ఈ అధికారులు ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు మన గ్రామంలో రీసర్వే జరపడం రేపు నుంచి స్టార్ట్ చేస్తారు. దీనికి మన రైతులంతా సహకరించి మనం ఇది ఒక సదవకాశంగా భావించి ప్రతి ఒక్కరు కూడా రైతులు మనకి ఉన్న పత్రాలు కానీ దానికి తగిన డాక్యుమెంట్ చూపించి ఏమన్నా సమస్యలు ఉంటే, సమస్యలు లేనివి ఏమీ ఉండవు, సమస్యలు లేని తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఉండే భూములు చూపించేసి వాళ్ళకు సబ్డివిజన్ నెంబర్ వస్తుంది, క్యూఆర్ కోడ్ పాస్బుక్ వస్తుంది. ఇవన్నీ మనము ఏమిటని చెప్పి మా భూమిని మా తాత సంపాదించినాడు, మా ఆయన సంపాదించినాడు గమనం వదిలేస్తే రేపు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం అధికారులకు సహకరించి అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని కనుక మనం పూర్తి చేసుకుంటే చాలా మంచిది. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటూ పొంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి వచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పొంగనూరు పట్టణం పుంగమ్మకట్ట సమీపాన గల హజరత్ సయ్యద్ నూర్ షావలి బాబా ఉర్సు వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దర్గాతో పాటు ఎన్ఎస్పేట మైదానంలో జరగనున్న పాటల పోటీలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉరుసు వేడుకలకు 6 దశాబ్దాల చరిత్ర ఉంది. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఉరుసు నిలుస్తోంది. 8వ తేదీన గంధం, 9, 10వ తేదీల్లో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, పాటల పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ పుంగనూరు కళాశాలలో అడ్మిషన్ల కొరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ తెలియజేశారు. ఈ దరఖాస్తులను ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నమోదు చేయించాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు డిప్లొమాలో ప్రవేశం కొరకు అర్హులని, కోర్సు కాల వ్యవధి 2 సంవత్సరాలు, ఇంగ్లీష్ మీడియంలో బోధించబడునని ఆయన వివరించారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుతుందని, డిప్లొమా కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులకు మేలైన విద్యా ఉపాధి అవకాశాలు ఉన్నందున విద్యార్థులు తల్లిదండ్రులు గమనించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 9381359956 నెంబర్ను సంప్రదించాలన్నారు. పుంగనూరు మండలం వనమలదిన్నెలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపాడు చంద్రశేఖర్. వయస్సు 42 సంవత్సరాలు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు చంద్రశేఖర్. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన చంద్రశేఖర్ను కాపాడారు ఎస్ఐ అన్సర్ బాషా, ఎస్ఐ రమణాలు. నా అప్పుల కోసము కట్టలేక చనిపోతున్నాను. ఎవరు మా భార్య, బిడ్డలు, మా నాన్న, మా తమ్ముడు ఎవరు కానీ కారణం కాదు. నా బాధలు కట్టలేక చనిపోతున్నాను. బిడ్డలు బాగా చూసుకోరా. ఏమార్పు ఉండిపోయావో బిడ్డలు బాగా చూసుకో. ఏం చెప్తాండేది, నేను లేను అనుకోవద్దు, నువ్వే దిక్కుంగా. అజేంద్ర బిడ్డలు బాగా చూసుకో. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుని ఆమోదించారు. అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాటగంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, తిరుమలలోని రోడ్డు సర్కిల్కు కొన్ని వీధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ మన వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టీటీడీ విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోబర్గం డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ వేయాలనేటువంటి నిర్ణయం ఈ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా టీటీడీ అవసరాల నిమిత్తం 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కోఆప్టెక్స్ వారి నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితర కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ రెండు కూడా గవర్నమెంట్ సంస్థలు కాబట్టి అది ఆమోదం తెలపడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వర్ధన్నపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సహాయం చేసేందుకు అంగీకారం తెలపడం జరిగింది. నూతనంగా ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ జ్ఞాపికలను అందజేసిన ఎస్టీయూ వారు. నూర్ షావలి దర్గా ఉరుసు ఏర్పాట్లు పూర్తి. పరసలో ఆకర్షణీయంగా నిలిచిన జోడెద్దులు, వీటి విలువ 5 లక్షలు. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి కాపాడిన పోలీసులు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.